హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఒకవేళ ఫుడ్ బ్లాగ్ చేస్తే ఎలా ఉంటుంది, లేదా ఒక ఫుడ్కి రివ్యూ ఇస్తే ఎలాగుంటుంది తెలుసుకుందామని చెప్పి ఇది చేశాను. అయితే నేను తినేసాక నాకు ఐడియా వచ్చిందనమాట. సో డబ్బా మాత్రమే మిగిలింది, ప్లీజ్ డోంట్ మైండ్. ఈ రివ్యూ దేని గురించి అంటే, నేను ఫాస్ట్ హౌస్లో ఆర్డర్ ఇచ్చుకున్న ఒక ర్యాప్ గురించి. దీని పేరు వెజ్ జిన్జీ చిల్లీ చైనీస్ మంచూరియన్ ర్యాప్ అనమాట. దీని కాస్ట్ నాకు అరౌండ్ 199 రూపీస్ పడింది స్విగ్గీలో. అయితే నాకు కూపన్ ఆఫర్ ఉండడం వల్ల కొంచెం డిస్కౌంట్ వచ్చి ఐ వాస్ పెయిడ్ విత్ ఐ పెయిడ్ 127 యాక్చువల్లీ. సో వాట్ కేమ్ విత్ ఇట్ ఈస్ ఒక ర్యాప్ వచ్చింది. ఆ ర్యాప్లో మయోనీస్ అండ్ ఆనియన్స్ అలాంగ్ విత్ దట్ ఫ్రైడ్ ఇవి ఉంటాయి కదా, బాల్స్ లాగా వస్తాయి కదా, ఇవి మంచూరియన్ బాల్స్ అవన్నమాట. ఫ్రైడ్ బాల్స్ అవి ఉన్నాయి ర్యాప్లో. సో అగైన్ అలాంగ్ విత్ దట్ దే హ్యావ్ గివెన్ మీ 1 టిష్యూ పేపర్ అండ్ దే హ్యావ్ గివెన్ మీ 1 సీజనింగ్. ఐ థింక్ దిస్ ఇస్ కాల్డ్ సీజనింగ్ ఓన్లీ, విచ్ ఇస్ కాల్డ్ టీకా చెస్కా. యా, సో అది సంగతి. నేను ఆల్రెడీ తినేసాను కాబట్టి ఇలా ఉంది ఇది. స్టిల్ నేను పెట్టిన ప్రైస్కి అయితే ఇది స్టమక్కి ఫుల్ఫిల్లింగ్గానే ఉంది. అండ్ ఎస్, దట్ వాస్ నైస్, టేస్టీ అండ్ కెన్ బి ట్రైడ్. బట్ కొంచెం ఇబ్బంది కలిగించిన విషయం ఏంటంటే, ఇంత బుల్లి బాక్స్ ఇంత పెద్ద కవర్లో రావడం. మేబీ నేను కొంచెం ఆర్డర్స్ తగ్గించుకోవాలని అనుకునేది ఇలాంటి ప్యాకేజింగ్ ఇష్యూస్ వల్లనే. మనం చాలా వేస్ట్ చేస్తున్నాం అని అనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ ఆల్సో జంక్ ఫుడ్ అని కూడా అనిపిస్తుంది. పెరుగుతున్న వెయిట్కి ఇది అడిషనల్, నాతో పాటు భూమికి కూడా వెయిట్ పెంచుతున్నానేమో అని అనిపిస్తుంది. సో మేబీ ఇలాంటి ప్యాకేజింగ్ ఇంకా కొంచెం చిన్న సైజులో వస్తే బెటర్ ఏమో, ఆర్ నేనే కొంచెం స్టోర్కి వెళ్ళి తినడం ఇంకా బెటర్ ఏమో. విల్ సీ వాట్ హ్యాపన్స్. బాయ్ బాయ్.